హలో కలెక్టర్ గారు, కలెక్టర్ గారు ఇప్పుడు ఇక్కడ 2 villages లో 1200 acres ల్యాండ్ అక్వైర్ చేశారు కదా? అవునండి, అక్వైర్ చేస్తున్నారా ల్యాండ్? లేదండి, రైతులు ఒప్పుకోవట్లేదు కదా, మన సైడ్ నుంచి ఎవరు వెళ్ళలేదు కదా ఊర్లలోకి వెళ్ళలేదు. ఏమండి అబ్జెక్షన్స్ ఉన్నాయండి, 30 days నుంచి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మన సైడ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎవరు వెళ్ళలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం అర్జెంట్ గా 2 గ్రామాల ప్రజల్ని మీరు వెళ్ళాలి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎవరు కూడా భూములు ఇచ్చే ఆలోచనలో లేరు. 1000 ఎకరాల అసైన్ ల్యాండ్ ఉంది. అట్లానే బట్ల చందాపూర్ అని ఇంకో విలేజ్ లో కూడా ల్యాండ్ అక్విజిషన్ కి ఇచ్చారండి. మీరు రాగలుగుతారా, వెళ్తారా వాళ్ళ ఊర్లకి? My only request is they are protesting from past 30 days andi. Could you make a visit to the village and ask them what their problems are? Because few other lands which don't belong to SCs and STs, they have been saved. 150 acres belonging to one family have been saved. Rest of 1200 acres are being acquired. Each and every bit is of poor person, either an SC, ST or Muslim or Lambada. It's very unfortunate andi. మొత్తం 1000 ఎకరాలు అసైన్ ల్యాండ్ లాగేసుకుంటున్నారు కదా. బట్ యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ పీపుల్ కదండి, మీరు కేర్ టేకర్ కదా. ఒకసారి మీరు ఆ విలేజ్కి వెళ్ళి వస్తే వాళ్ళ బాధ తెలుస్తుంది కదండి. మాకు మీరు ఒక్క మాట ఇవ్వండి, మీరు వాళ్ళ విలేజ్కి వెళ్తామని, లేకపోతే వీఆర్ హియర్ ఇన్ వికారాబాద్ అండ్ వీ ప్లాన్ టు స్టే ఆన్ హియర్ అండి. మీరు వాళ్ళ విలేజ్కి వెళ్తామని కొంచెం మాట ఇవ్వండి. ఎందుకంటే ఆర్డీఓ గారితో కాదండి, ఆర్డీఓ కాంట్ కన్వే టు ద చీఫ్ మినిస్టర్. నో, ఓన్లీ యూ కెన్ కన్వే టు ద చీఫ్ మినిస్టర్ కదండి. మీరు వెళ్ళరా, మీరు ఊరికి వెళ్ళరా కలెక్టర్ గారు? My humble request as a ex-member of parliament, you are the custodian of your people and it's a very small district. Matter of stepping out to a village, they are suffering. 1200 small farmers, assigned lands of 1000 acres has been acquired. Very unfortunate andi. If you can kindly go, we will go from here. Otherwise we plan to lay seas here. We'll sit here only in Vikarabad Chaurasta. మీరు మాట్లాడి డెసిషన్ చెప్పండి. అదే ఆయన ఏం అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. ఆర్డీఓ గారికి మాట్లాడి అష్యూరెన్స్ ఇస్తేనే ఓకే, లేకపోతే మేము ఇక్కడే కూర్చుంటామండి. థ్యాంక్ యూ. కలెక్టర్ గా ఫోన్ మాట్లాడి ఏమంటారు అంటే, నేను ఇవాళ ఫోన్ మాట్లాడతా అంటారు. అట్లా కుదరదు. 30 రోజుల నుంచి అదే నడుస్తుంది. కలెక్టర్ గారు వచ్చే వరకు లేద్దాం. ఓకేనా? 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 నాకు సౌండ్ ఏమవుతుంది? ఓకేనా? ఓకేనా? కలెక్టర్ 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 వస్తారు. ఇప్పుడు ఫోన్ వచ్చింది కదా, మనిషి కూడా వస్తాడా? ఫోన్ వచ్చింది. మీడియా మిత్రులు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా వాళ్ళు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఉన్నారు. ఒక ఏసీపీ నాతో చేయి చూపించుకుంటా, నీ మీదనే మొత్తం కేసులు పెడతా, ఇక్కడ ఎవరికి ఏమైనా నువ్వే బాధ్యుడని నాకు ప్రైవేట్ గా బెదిరిస్తా ఉన్నాడు ఒక ఏసీపీ. 30 రోజుల నుంచి ఒక్కొక్క గ్రామంలో 600 ఎకరాల భూమిని అక్రమంగా లాక్కుంటున్నటువంటి ప్రభుత్వం ఉంటాయా? ఇక్కడ ప్రభుత్వం దోష, వాళ్ళకి రక్షించడానికి వచ్చిన నీ దోషమా? ఎవరు తెంచాల పోలీసులు ఈరోజు? రైతుల్ని పెడుతున్నటువంటి, రైతుల భూములు లాక్కుంటున్నటువంటి ప్రభుత్వం మీద నా మీద మాట్లాడాల్సింది రైతుల కాడగా ఉండి వాళ్ళ తరపున పోరాటానికి వచ్చినా నా మీద కేసులు పెడతానని బెదిరిస్తారా? పోలీసు ఏసీపీ ఆఫీసర్ ఎందుకు బెదిరిస్తాను? నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు? ఏంటి చెప్పండి.
4 గంటలు కాదు 4 రోజులు 4 రోజులకి ముక్కుతాం మన పనులు లేకుండా ముక్కుతాం సార్ మైక్ జై తెలంగాణ. ఒక మాట దయచేసి, ఇక్కడ ఇది జరుగుతున్నది ప్రజల ఉద్యమం. ఒక వ్యక్తిని విశారద గారి మీద కేసు పెడతానంటే వినాలి ఒక నిమిషం. విశారద గారి మీద కేసు పెడతా అంటే రాష్ట్ర వ్యాప్తంగా జైలు బలో పాలిస్తాం చెప్తున్నా. మంచిగున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు మాట చెప్తున్నాం అంటే మా పని కోసం రాలే, మా సొంత పని కోసం రాలే. 30 రోజుల నుంచి ఏం చేస్తున్నది కలెక్టర్ గారు, ఏం చేస్తున్నారు ఆర్డీఓ గారు, ఏం చేస్తున్నారు రైతులు నిరాహార దీక్ష చేస్తుంటే ఏం చేస్తున్నారు, వద్దు ముర్రా అంటే ఏం చేస్తున్నారు, 1000 ఎకరాలు గుంజుకుంటుంటే ఏం చేస్తున్నారు. ఇది ఒక్కటే అడుగుతున్నాం మేము. మమ్మల్ని బెదిరించడానికి కాదు. కేసు పెట్టుకోండి, నో ప్రాబ్లం. కేసు పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ ఒక్క వ్యక్తిని సింగిల్ అవుట్ చేసి కేసు పెడితే, విశారదం గారు ఒక్కరినే కేసు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా జైలు బలో పాలిస్తాం చెప్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మా భూములు, 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 మా భూములు. జై తెలంగాణ. ఎవరబ్బా సమ్మురా, మా భూమి మాదిరా. ఎవరబ్బా సమ్మురా, ఎవరబ్బా సమ్మురా, ఎవరబ్బా సమ్మురా, ఎవరబ్బా సమ్మురా, ఎవరబ్బా సమ్మురా, ఎవరబ్బా సమ్మురా. జై తెలంగాణ, జై తెలంగాణ. కూర్చోవచ్చు కదా ఎక్కడ ఎక్కడ ఎన్సర్ నిల్చో, నాకు కూడా కాల్ కూర్చున్నాయి. జై తెలంగాణ. కలెక్టర్ గారు ఫోన్ చేస్తారని మళ్ళా ఫోన్ చేసి కలెక్టర్ గారు మాట ఇస్తే ఆ జీవో క్యాన్సిల్ చేస్తామని చెప్తే ఆలోచన అరెస్ట్ అయిన కార్యకర్తలు అంతా ఎక్కడ ఉన్నారు? అందరు తెచ్చుకోమని, అందరు బయట అయ్యా కూర్చోమని చెప్పి. ఒక 8 రోజుల క్రితం కాళ్ళాపూర్ గ్రామం, రాపోలు గ్రామాల్లో అన్యాయంగా అక్రమంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ స్టేట్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఏపీఎస్ఎం భూమిని కాళ్ళాపూర్లో, రాపోలు గ్రామంలో 100 ఎకరాల భూమిని నోటిఫికేషన్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూమిని సేకరిస్తుందన్న విషయం తెలిసినాక కాళ్ళాపూర్ గ్రామానికి నేను వెళ్ళడం జరిగిపోయింది. కాళ్ళాపూర్ గ్రామంలో అక్కడ సర్పంచ్ని తీసుకొని, రాపోల్ గ్రామంలో సర్పంచ్ని తీసుకొని ఆ 2 గ్రామాల్లో సభలు పెట్టడం జరిగింది రైతులతో. ఆ రైతులతో సభలు సమావేశాలు పెట్టి వివరాలు సేకరించి రైతులు తీసుకుపోయి భూములు లెక్కపోవడం జరిగింది. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎంత భూమి తీసుకుంటుంది గవర్నమెంట్, అన్యాయంగా గవర్నమెంట్ 70 ఏళ్ల క్రితం 60 ఏళ్లకి ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్ ని లావణ్య కట్టాలని మరియు పట్టా భూములతో సహా ఒక్కొక్క గ్రామంలో 600 ఎకరాల ప్రభుత్వం సేకరిస్తాం. ఈ విషయం తెలిసి శ్రీను మనోళ్ళం కూర్చోమని అందరినీ ఫోన్ చేసి చెప్పండి, కూర్చోబెట్ట. గ్రామంలో 8 రోజుల క్రితం వెళ్ళడం జరిగింది. చూడండియ్యా, కాళ్ళాపూర్ గ్రామంలో సుమారు 1450 ఎకరాల భూమి. ఇందులో ఇండస్ట్రియల్ పార్క్ కోసం కలెక్టర్ గారు ఇచ్చిన, స్టేట్ గవర్నమెంట్ కలెక్టర్ ద్వారా ఇచ్చిన భూమి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అది ఇండస్ట్రియల్ పార్క్ కి పారిశ్రామిక పార్క్ కోసం భూమిని సేకరించాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 428 ఎకరాలు పేద ఎస్సీ ఎస్టీ భూములకి ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలో 428 ఎకరాలు ఇస్తే ఆ భూమిని కలెక్టర్ వచ్చి స్వాధీనపరచుకోవాలని సర్వే చేస్తా ఉన్నారు. ఆ 428 ఎకరాలతో పాటుగా 159 ఎకరాల భూమి పట్టా ల్యాండ్
ప్రైవేట్ పట్టా ల్యాండ్ని కూడా సేకరించడానికి నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్. మొత్తం భూమి 428 ఎకరాలు. ఈ 428 ఎకరాలు ఒక లావణ్య పట్ట, 159 ఎకరాలు మామూలు పట్ట. ఈ మొత్తం 523 ఎకరాలు 85 ఎకరాలు ఒక కాళాపూర్ గ్రామంలోనే సేకరిస్తారు. హలో ఆడియో